హాయ్ హలో నమస్కారం. నేను మీ కుమారగొండ. మీరు చూస్తున్నారు మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బర్త్ సర్టిఫికేట్ గురించి పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. ఈ బర్త్ సర్టిఫికేట్ అంటే ఏంటి? బర్త్ సర్టిఫికేట్ ప్రస్తుత సమాజంలో ప్రతి పిల్లవాడికి కూడా చాలా అవసరం ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి అతని యొక్క పాస్పోర్ట్ తీసుకోవాలన్నా కానీ, స్కూల్లో జాయినింగ్ కావాలన్నా కానీ, ఆధార్ కార్డు కావాలన్నా కానీ, ప్రతి చోట కూడా బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ, మ్యాండేటరీ. కావున బర్త్ సర్టిఫికేట్ కావాలంటే ఎక్కడైతే ఆ పిల్లవాడు జన్మిస్తాడో హాస్పిటల్లో పుట్టినట్టయితే 21 రోజుల్లోపు అదే హాస్పిటల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి. తీసుకోలేదంటే తర్వాత సంబంధిత సచివాలయంలోకి వెళ్ళి అక్కడ అప్లై చేసి తీసుకోవాలి. అక్కడ కూడా లేట్ అయిందంటే 1 ఇయర్ తర్వాత ఆర్డీఓ ప్రొసీడింగ్స్తోని బర్త్ సర్టిఫికేట్ అనగా ఫామ్ 5 తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఎలా తీసుకోవాలి? ఆర్డీఓ ప్రొసీడింగ్స్ కావాలంటే ఫస్ట్ మనకు ఎన్ఓసి కావాలి. ఎన్ఓసి ఎక్కడంటే మన గ్రామ సచివాలయంలో ఇస్తారు, లేదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఇస్తారు. ఎన్ఓసి ఎలా తీసుకోవాలి? అదేవిధంగా మనకు నోటరీ ఒకటి చేయించాలి. నోటరీ ఏ విధంగా చేయించాలి? ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఏ విధంగా తీసుకోవాలి? ఈ 3 అయిపోయిన తర్వాత మనకు బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారు, అది ఎలా పొందాలి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సమయం పడుతుంది అనే పూర్తి వివరాల గురించి ఈరోజు ఈ వీడియోలో క్లుప్తంగా స్పష్టంగా వివరించడం జరిగింది. కావున ఎవరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసింది కోరుతున్నాను. అదేవిధంగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాను. ముందుగా మనం చూసినట్లయితే లేట్ బర్త్ సర్టిఫికేట్ కోసం మన ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలంటే మన దగ్గరలోని మీ సేవ దగ్గర ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మీ సేవ దగ్గరికి మన యొక్క ఆధార్ కార్డు, ఎవరైతే పిల్లవాడున్నాడో పిల్లల యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకెళ్ళినట్టయితే, ఒక ఫోన్ నెంబర్, ఈ 3 తీసుకెళ్ళినట్టయితే మీ సేవలో ఒక ఎన్ఓసికి రిక్వెస్ట్ లెటర్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఎంటర్ చేసి ఒక లెటర్ ఇస్తారు. అప్పుడు ఎంఆర్ఓ గారికి అది ఆన్లైన్లో వెళ్తుంది. ఎంఆర్ఓ గారు ఏం చేస్తారంటే ఆ పిల్లవాడికి సంబంధించి సమాచారం వారి దగ్గర ఉన్నట్టయితే దానికి సంబంధించిన సమాచారం ప్రకారం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వచ్చని గ్రామ సచివాలయానికి ఒక అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర డేటా ఉన్నట్లయితే, ఆ డేటా ఉన్నట్లయితే అది తీసుకెళ్ళి సచివాలయంలో మనం ఇచ్చినట్లయితే సచివాలయంలో మనకు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఎంఆర్ఓ గారి దగ్గర ఆ పిల్లవాడికి సంబంధించిన పుట్టిన వివరాలు సమాచారం లేనట్లయితే ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. పలానా వ్యక్తికి పలాని సమయంలో పుట్టారు, కానీ ఆ సంవత్సరానికి సంబంధించిన డేటా మా దగ్గర లేదు అని ఒక ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్ఓసి తీసుకొని మనము ఆర్డీఓ గారికి ఆర్డీఓ ప్రొసీడింగ్స్ పంపించవలసి ఉంటుంది. దానికోసం ఎన్ఓసి అనేది మనం రెవెన్యూ ఆఫీస్ దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ ఆఫీస్ దగ్గర ఎన్ఓసి తీసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మీ సేవలో అప్లై చేయాల్సి ఉంటుంది. మీ సేవలో అప్లై చేసిన తర్వాత అక్కడిచ్చే ఒక లెటర్ తీసుకొని మనము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు వెరిఫై చేసుకొని ఒకవేళ వాళ్ళ దగ్గర సమాచారం ఉండైతే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. నా దగ్గర ఈ వ్యక్తికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ఎన్ఓసి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎన్ఓసి తీసుకుని మనం ఆర్డీఓ ప్రొసీడింగ్కి పంపించవలసి ఉంటుంది. ఆ ఎన్ఓసితో పాటు ఒక నోటరీ, లాయర్ అఫిడవిట్ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఒక 100 రూపాయలు బాండ్ పేపర్ మీద నోటరీ అని చేయించాలి. ఇందులో కేవలం మీ పేరు, పుట్టిన తేదీ మాత్రమే కాకుండా మీరు పుట్టినప్పుడు ఆ బర్త్ సర్టిఫికేట్ ఎందుకు తీసుకోకపోవడానికి గల కారణాలను స్పష్టంగా రాయాలి. ఉదాహరణకు మా నాన్నగారు చదువుకోలేదు, ఆ రోజు అంత అవగాహన లేకపోవడం వల్ల బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు, కావున నాకు ఇప్పుడు చదువు నిమిత్తము లేదా గవర్నమెంట్ పథకాల ఉపయోగం కోసం బర్త్ సర్టిఫికేట్ అవసరమైనదని ఒక అఫిడవిట్ చేయించి ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ గ్రామంలో ఉన్న 2 పెద్దలతోని సాక్షులుగా పేరు, వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ సంతకం తప్పకుండా చేయించవలసి ఉంటుంది. ఇది నోటరీ చేయించే విధానం. నోటరీ మరియు ఎంఆర్ఓ గారి దగ్గర ఉన్నటువంటి ఎన్ఓసి తీసుకొని మళ్ళీ మనం మీ సేవకు వెళ్ళవలసి ఉంటుంది. మీ సేవకు వెళ్ళిన తర్వాత వీటితో పాటు మీ సేవలో మళ్ళీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ కోసము ఈ ఎన్ఓసి మరియు నోటరీ 2 కలిపి మెన్షన్ చేసి ఒక అర్జీ పెట్టడం జరుగుతుంది. మీ సేవలో ఎంట్రీ చేసిన తర్వాత అది ఆర్డీఓ ఆఫీస్కి ఫైల్ అనేది వెళ్ళడం జరుగుతుంది. తదనంతరం ఆర్డీఓ ప్రొసీడింగ్స్లో జరిగే అంతర్గత విచారణ ఏంటంటే, మీరు మీ సేవ ద్వారా అప్లై చేసిన తర్వాత ఫైనల్ ఆర్డీఓ ఆఫీస్కి మీ ఫైల్ అనేది వెళ్తుంది. అక్కడి నుంచి మీ సమీపంలోని ఎంఆర్ఓ గారికి, విఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి
ఎంక్వైరీ నిమిత్తము ఫైల్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. వారు మీ ఇంటికి వచ్చి లేదా ఫోన్ ద్వారా విచారణ చేస్తారు. అదేవిధంగా మీకు సాక్షుల సంతకం పెట్టిన వారిని విచారణ చేస్తారు. మీ గ్రామంలో మీ చుట్టుపక్కల వారిని కూడా విచారణ చేస్తారు. ఈ వ్యక్తి ఇక్కడే జన్మించారా లేక వేరే ఎక్కడైనా జన్మించి ఇక్కడ వేరుగా తప్పుగా రిజిస్ట్రేషన్ చేసి దొంగ సర్టిఫికేట్ పొందడానికి ప్రయత్నం చేస్తున్నారా అని విచారణ నిర్వహించి విచారణలో నిర్ధారించుకున్న తర్వాత ఎంఆర్ఓ గారు లేదా విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిపోర్టు మళ్ళీ ఆర్డీఓ గారికి ఒక ప్రొసీడింగ్ ఆర్డర్ వెళుతుంది. ఆర్డీఓ గారు అప్పుడు పలానా వ్యక్తి జననాన్ని రిజిస్టర్ చేయండి అని మన గ్రామీణ ప్రాంతంలో అయితే సమీపంలో ఉన్న సచివాలయానికి లేదా పట్టణ ప్రాంతాల్లో అయితే కూడా మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. చాలామంది ఆర్డీఓ ప్రొసీడింగ్స్ రాగానే సర్టిఫికేట్ వచ్చేసింది అనుకుంటారు. కాదు, అది ఆర్డీఓ గారు ఇచ్చే ఒక లెటర్ మాత్రమే, ఒక ఆర్డర్. ఈ వ్యక్తికి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వండి అని ఇచ్చే ఒక ఆర్డర్ మాత్రమే. అది బర్త్ సర్టిఫికేట్గా పరిగణించబడదు. ఆ ఆర్డర్ కాపీని మళ్ళీ మనం తీసుకొని గ్రామీణ ప్రాంతంలో అయితే గ్రామ సచివాలయానికి, పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ లేట్ బర్త్ సర్టిఫికేట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫీజు కట్టి తర్వాతనే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది 20 డేస్ లేదా 15 డేస్ తర్వాత రావడం జరుగుతుంది. అదే మనకు అఫీషియల్గా బర్త్ సర్టిఫికేట్గా పరిగణించబడుతుంది. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ కేవలం బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం కోసం పర్మిషన్ లెటర్ మాత్రమే. ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అంటే మనం లేట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీ సేవకి వెళ్ళి మీ సేవలో ఎన్ఓసి కొరకు ఒక లెటర్ అర్జీ పెట్టాలి. ఆ లెటర్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్ఓసి తీసుకోవాలి. ఎన్ఓసి వచ్చిన తర్వాత మనము ఒక నోటరీ చేయించాలి. నోటరీ ఎన్ఓసి తీసుకొని మళ్ళీ మీ సేవకి వెళ్ళి ఆర్డీఓ ప్రొసీడింగ్స్కు మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. ఆర్డీఓ ప్రొసీడింగ్స్కి పెట్టిన తర్వాత మళ్ళీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గారికి వెరిఫికేషన్ నిమిత్తం వస్తుంది. వెరిఫికేషన్ క్లియర్ ఇచ్చినట్లయితే తర్వాత ఆర్డీఓ గారు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్డీఓ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రొసీడింగ్స్ వచ్చిన తర్వాత మన గ్రామ సచివాలయంలో బర్త్ సర్టిఫికేట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ తర్వాత 20 డేస్లో మనకు బర్త్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి మినిమం మనకు 30 డేస్ నుంచి 45 డేస్ పడుతుందనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మిత్రులారా, లేట్ బర్త్ సర్టిఫికేట్ కోసం అయితే ఏం ప్రాసెస్ చేయాలో పూర్తిగా ఈ వీడియోలో వివరించడం జరిగింది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకుండా ఎక్కడైనా డౌట్లు ఉంటే కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో మీకు ఏ విషయం అర్థం కాలేదో తెలియపరిచినట్టయితే నేను తప్పకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలను. మళ్ళీ ఆ విషయాన్ని గుర్తుంచుకొని కామెంట్ బాక్స్లో చేయండి. అదేవిధంగా మరిన్ని లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్, పథకాలు కానీ ఫైనాన్స్ కానీ ఏదైనా కానీ అవసరమైన ప్రతి ఒక్కరు కూడా మీకోసం ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండవలసింది కోరుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు, బంధువులకి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.